మరి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? అవును, ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? మరి ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నేను ప్రేమిస్తున్నది మా చెల్లిని. ఇన్ఫ్యాక్ట్ నేను బతుకుతున్నది కూడా మా చెల్లి కోసమే. అయితే మా అన్నయ్య చెప్పింది కరెక్టే. మరైతే నేను మీకు నచ్చినట్టే కదా? నచ్చకపోతే మీతో మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు. చెల్లిని ఇంత ప్రేమిస్తున్నాడు, రేపు పెళ్ళైన తర్వాత నన్నింత బాగా చూసుకుంటాడో. మా అన్నయ్య కూడా ఇంత నమ్మకంగా చెప్పాడంటే నాకితను ఓకే. సో ఇంకా మీ గురించి ఏమైనా చెప్పండి. మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా చెల్లికి మీ అన్నయ్యకి పెళ్లి జరగాలంటే మన ఇద్దరి పెళ్లి జరగాల్సిందేనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మీకు నచ్చలేదా? చెప్పండి, నిజంగానే నేను మీకు నచ్చలేదా? అంటే ఇలా ఫోన్ తీసుకోవడం, ఇలా ఓవర్ ఎగ్జైట్మెంట్ అండ్ ఓవర్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఇలాంటివి. అన్నయ్య 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 ఆయన నాకు చాలా బాగా నచ్చారన్నయ్య. తన గురించి నువ్వు ఎలా చెప్పావో యాస్టీజ్ అలాగే ఉన్నారు. ఇక నేను ఫిక్స్ అయిపోయానన్నయ్య, తనే నా హస్బెండ్. నువ్వు ఇక మిగతా విషయాలన్నీ మాట్లాడేసి త్వరగా పెళ్ళార్పాట్లు చేసే అన్నయ్య. నువ్వు హ్యాపీ కదా? నేను చూసుకుంటానమ్మా. అవును, ఏదో చెప్తున్నారు. నా ఎక్స్ప్రెసివ్ బిహేవియర్ సంథింగ్ ఏదో అంటున్నారు. అది కాదు, కూర్చోండి. మీలా ఇంత ఎగ్జైట్మెంట్ ఎక్స్ప్రెసివ్గా ఉండే గర్ల్స్ని నేను చాలా తక్కువగా చూశాను. యాక్చువల్లీ వాళ్ళలో మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇట్స్ నైస్, బాగుంది. నాకు తెలుసు నేను బాగుంటాను అని. నేను నచ్చని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క మెరిసే తారని ఒక్కటే పీస్ని. అమ్మా, నీ పేరేంటన్నావు? లక్ష్మి అమ్మా. ఆహా, చాలా చక్కగా ఉంది. పేరుకు తగ్గట్టే నువ్వు లక్షణంగా ఉన్నావు. ఒకసారి నెంబర్ ఇస్తావా? చెప్తానమ్మా. 984. మీ అయ్యగారిదేగా? కాదమ్మా, నా నెంబరు. అది ఏంటమ్మా, ఏం కావాలి? ఏం మాట్లాడుతున్నారు? అదే అయ్యా, అయ్యగారు నెంబర్ కావాలంటున్నారు. అమ్మా, ఇప్పుడు అతని నంబర్ నీకెందుకు? నువ్వట్లాంటివి పెట్టుకోకు. సరేరా, నే వెళ్ళి తారం తీసుకొస్తాను. ఆగు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళ అన్నయ్య నెంబర్ నువ్వు తీసుకుంటావని నాకు తెలుసు. నువ్వు ఆగు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి, ఏ నంబర్ కూడా అమ్మకి ఇవ్వకండి. అలాగే అయ్యగారు. సరే అమ్మా, నేను వెళ్ళి అయ్యగారిని తీసుకొస్తాను. సరే. లక్ష్మి, పర్లేదమ్మా, నీకిల్లు కొత్త కదా,
నే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు కావాల్సినవి రెడీ చేయి. సరేనమ్మా. ఒకసారి మీ నంబర్ ఇస్తారా? బాబు, అమ్మాయి నెంబర్ కావాలా? ఆహా, అంటే అది పర్వాలేదు బాబు, నేనిస్తాను. ముందు మీ నెంబర్ చెప్పండి, నేను రింగ్ ఇస్తాను. 9842. సరే బాబు, నేను పంపిస్తాను. అమ్మా వస్తున్నాను గగన్. సరే, మీరు మాట్లాడుకోండి. భూమి, నెంబర్ పంపించాను, వచ్చిందా? అత్తయ్య వచ్చింది, చూశాను. ఇక నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి. జాగ్రత్త అమ్మా, గొడవలేం జరగకుండా చూసుకో. అబ్బాయితో జాగ్రత్తగా మాట్లాడి పరిస్థితిని వివరించు. వాళ్ళ చెల్లి మనకి అడ్డం కాకుండా చూసుకో. అంతా నీ చేతుల్లోనే ఉంది భూమి. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. భూమి ఇంకా రాలేదేంటి? ఈ అబ్బాయికి ఇంకా ఫోన్ కూడా చేయలేదు. ఓకే ఆంటీ, మీ అబ్బాయి నాకు బాగా నచ్చారు. నేను మీ అబ్బాయికి ఇంకా బాగా నచ్చాను. వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా నచ్చుంటారు. ఇక ఎంగేజ్మెంట్ షాపింగ్ ప్లాన్ చేద్దామా? వన్ మినిట్. హలో. హలో, ధృవ గారా మాట్లాడుతుంది? యా ప్లీజ్, హూస్ దిస్? నా పేరు భూమి అండి. ఇప్పుడు మీ చెల్లిని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో అతని భార్యని. ఆ విషయం మాకు ముందే తెలుసు. అయినా ఇప్పుడు మీరు మాకెందుకు ఫోన్ చేశారు? అవును, మీరిద్దరూ సపరేట్ అయ్యారని విన్నాను. ఒకసారి మీరు స్పీకర్ ఆన్ చేసి గగన్ గారికి ఇవ్వండి ఫోను. గగన్ గారు భూమి గారు కాల్ చేశారు, మీతో మాట్లాడతారంట. ఏంటి బావా, పెళ్లి చేసుకుందామని రెడీ అయిపోయావంట? ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు బావా? భూమి, ఏం మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు బావా? నీ భార్యని నేనుండగా ఇంకో పెళ్లి నువ్వు ఎలా చేసుకుంటావు బావా?